హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. మేము సండే రోజు బొటానికల్ పార్క్కి వెళ్ళాము. అక్కడ తీసిన వ్లాగ్ ఇది. సరదాగా చూసి ఎంజాయ్ చేయండి. ఒక 9 minutes. బొటానికల్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పార్కింగ్ లేదనమాట కార్లకి. సో అందుకని మేము కొంచెం ముందుకు వెళ్ళంగానే ఆ పార్క్కి అటాచ్గా ఇంకొక పార్క్ ఉండింది. ఆ పార్క్కి పక్కనే కార్లు వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ఏరియా కూడా ఉండింది. సో అక్కడ కార్ పార్క్ చేసి అక్కడి నుంచి ఎంట్రన్స్ అయ్యాము మేము. ఆ పార్క్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఒక్కొక్క ప్రైజ్ అనేది లిస్ట్ అక్కడ పెట్టారనమాట. కానీ టికెట్స్ మాత్రం 40 రూపీస్ టు 30 రూపీస్ ఉన్నాయి. ఎంట్రీ ఫీజు అయితే తక్కువే, బట్ అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి చేయడానికి దానికి సపరేట్ అనేది ప్రైజ్ ఉన్నిందనమాట. మేము వెళ్ళింది 3 o'clock, 2:30, 3 o'clock అలా వెళ్ళాము. ఎండ బాగా ఉండింది. ఆ ఎండలో నడుచుకుంటూ పార్క్ అంతా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. పార్క్లో ప్రతి చెట్టుకు ఇలా రౌండ్గా సర్కిల్ లాగా ఒక బెంచ్ లాగా ఏర్పాటు చేశారు కూర్చోవడానికి. చాలా మంచిగా అనిపించింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట సరదాగా. అక్కడ ఒక చిన్న బండరాయి కనిపిస్తే మా వాడు నేను ఎక్కుతా డాడీ అని అంటున్నాడు. సో మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు ఎలా ఎక్కాలని. పిల్లలకు సిటీలో పెరిగే పిల్లలకి ఇదంతా రాదు కదా. అదే పల్లెటూరులో పెరిగే పిల్లలకైతే రఫ్ అండ్ టఫ్ ఉంటారు, ఏదైనా ఎక్కేస్తారు. మా ఇద్దరు పిల్లలకి ఇంట్లో ఉంటే అస్సలు పడదు ఒకళ్ళంటే ఒకళ్ళకి. బట్ వాడు ఆ బండరాయి మీదకి ఎక్కి ఎక్కడ పడిపోతాడో అని మా పాప టెన్షన్ కాదు, నువ్వు దింపుతావా లేదా డాడీ వాడిని దించు కిందికి అని అంటుంది. సిబ్లింగ్స్ అంతే కదండి, ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ పైకి చూయించరు, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం చూయిస్తారు. వాళ్ళు ఎక్కడ పడిపోతాడని దాని టెన్షన్ కాదు. అక్కడ అయిపోయాక పక్కకు వస్తే ఒక పార్కు చిన్న గార్డెన్ లాగా ఉండింది. చాలా బాగుంది, మొత్తం గ్రీనరీ. అప్పుడే వాటర్ పెడుతున్నారు అక్కడ, చాలా బాగుంది. చిన్న కొండ అంటే చిన్న బండరాయి కనిపిస్తే అక్కడ పాప కూడా ఎక్కింది. వాళ్ళు ఎక్కేలాగే ఉండింది, చాలా పొట్టిగా ఉండింది అనమాట. దానిపైకి ఎక్కేసి సరదాగా కాసేపు కూర్చున్నారు. ఇంతలోనే మా బాబు మమ్మీ ఫిష్లు అక్కడ చూడని కలర్ఫుల్ ఫిష్లు అని చూడమంటే అక్కడ ఫిష్లు అవి చచ్చినట్టు ఉన్నాయన్నమాట. ఆ ఫిష్లు అస్సలు కదలట్లేదు, మురికిగా ఉండింది. ఇంకా సర్లేని మా వారు అక్కడ సఫారీకి వెళ్దామని టికెట్స్ తీసుకున్నారు. మాకు తెలియదు ఆ సఫారీ ఎలా ఉంటుందో. అది వర్చువల్ సఫారీ అని మేము అస్సలు అనుకోలేదు. తర్వాత పోస్టర్ చూసిన తర్వాత నవ్వుకున్నాము, అది వర్చువల్ సఫారీయా, రియల్గా పిల్లల్ని ఎనిమల్స్ చూపిస్తారేమో అని ఫస్ట్ అనుకున్నాము. ఇక్కడ చూసారా ఈ మొక్క ఎంతమంది గుర్తుంది? సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి అయితే ఇది బాగా తెలుసు. నేను ఇంటర్ చదివేటప్పుడు బాటనీలో ఇది ఉంది, దీని డయాగ్రామ్ కూడా వేసాము, కానీ ఇప్పుడు పేరు అయితే గుర్తు రావట్లేదు. అంతలోకే వెహికల్ కూడా వచ్చింది, మేము వెళ్ళాల్సింది చిన్న మినీ వెహికల్. దాంట్లోకి ఎక్కగానే ప్రతి సీట్కు ఇలా అవి ఉన్నాయన్నమాట, కళ్ళకు పెట్టుకునేవి వర్చువల్ వీడియోస్ టైప్లో ఉన్నాయి. ఇంకా చాలామంది రాలేదని మేమే ఫస్ట్ వెళ్ళాము. ఇంకా 3 వస్తే కదులుతుంది ఈ వెహికల్ అని చెప్పారు. అప్పటి వరకు చూసుకొని వీడియోలు తీస్తున్నాను మనం. వర్చువల్ సఫారీ మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా చెత్తగా ఉందండి. అస్సలు పిల్లల వీడియోస్ అన్నీ అంటే చిన్న కార్టూన్ వీడియోస్ అన్నీ ప్లే చేశారు. దాంట్లో అస్సలు బాగలేదు. నాకైతే తలనొప్పి వచ్చేసింది. ఎప్పుడెప్పుడు తీసేద్దామా అనిపించింది. మాకు తెలియదు కదా ఇలా ఉంటుందని. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాము. ఇంకోసారి ఇలాంటివి సెలెక్ట్ చేసుకోకూడదు అనిపించింది. పిల్లలకు కూడా అనిపించింది అసలు బాగాలేదు మమ్మీ అంటున్నారు. పిల్లలు ఎలా అయితే కార్టూన్ నెట్వర్క్లో చూస్తారో ఎనిమల్స్ అలానే చూపించారనమాట. కాకపోతే అదేదో వెహికల్ కదులుతూ మనం వెళ్ళే ఎక్స్పీరియన్స్ ఉంది అని అంతే, అక్కడ ఏం లేదు. ఇక్కడ సరదాగా ఇంకా బయటికి వచ్చేసరికి అక్కడ నెమలి నాట్యం చేస్తూ కనిపించింది. మా వారు వీడియో తీ అంటే నేను చేస్తున్నాను. అది ఎంతసేపు చేసిందంటే అలానే చేస్తూ ఉన్నిందనమాట నెమలి. మీకు కనపడుతుందో లేదో చూడండి, చాలా జూమ్ చేసి తీసానమాట. కొంచెం దూరంగా ఉంది, మేము కంచెకి యువతల ఉన్నాము. ఆ నెమలి అనేది కంచెకి అవతల ఇలా డ్యాన్స్ చేస్తూ ఉన్నిందనమాట, కురు విప్పుకొని. స్టార్టింగ్లో ఎంటర్ అవ్వగానే ఒక లేక్ చూశారు కదా, మేము రిటర్న్ వస్తుండగా ఆ లేక్ దగ్గర ఇలా నెమలిలో అప్పటికి వచ్చాయన్నమాట. ఒకటి పెద్దది ఉంది, ఒకటి చిన్నది. అది మా కళ్ళి చూస్తూ తీయండి నా వీడియో తీయండి అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టింది ఆ నెమలి. ఇక్కడ కూడా చూసుకొని ఇంకా ఇక్కడి నుంచి ఈ పార్కులో నుంచి బొటానికల్ పార్క్కి వే ఉన్నిందనమాట, కనెక్టివ్ వే. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసి ఇంకా వెళ్ళంగానే ఎంట్రీలో లోటస్లు కనిపించాయి, పింక్ లోటస్లు. అవి కూడా ఒక వీడియో తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం లోటస్లు అంటే. మా పాప ఇక్కడ ఉడత ఉండింటే దాని ఎమ్మటి పడుతుంది. అదేమో ఫస్ట్ చూడంగానే వీళ్ళ దగ్గరికి వచ్చిందంట, బట్ తర్వాత వీళ్ళని చూసి దగ్గరికి వెళ్ళంగానే పారిపోతుంది మమ్మీ అని అంటున్నారు పిల్లలు.
మేము ఇక్కడ మిస్టేక్ ఏం చేసామంటే ఫస్ట్ ఆ పార్క్కి వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది. ఫస్ట్ ఈ పార్క్కి వెళ్ళింటే బాగుండు. ఇక్కడ చాలా ఉన్నాయి, మాకు టైం సరిపోలేదు. టైం అంతా ఫస్ట్ అక్కడ వెళ్ళిన కనెక్టివ్ పార్క్ దగ్గరే టైం వేస్ట్ అయిపోయింది. ఇక్కడ పిల్లలకి చాలా యాక్టివిటీస్, పార్క్లు, గార్డెన్లు, అవంతా థీము మొత్తము డెజర్ట్ థీము మొత్తం చాలా బాగున్నాయి అన్నమాట. పిల్లలకి ఎన్ని కావాలంటే అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. చూసారా, ఒక లేక్ లాగా అరేంజ్ చేసి అక్కడ ఒక బాలును పెట్టి దాంట్లో నుంచి వాటర్ వస్తున్నట్టు ఫౌంటైన్ లాగా పెట్టారు. చాలా బాగుంది చూడ్డానికైతే. లాస్ట్లో పిక్చర్స్ కూడా తీశాను వెరైటీగా, అవి లాస్ట్ వరకు చూసి చెక్ చేయండి. పిక్చర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ రోప్ మీద సైక్లింగ్ కూడా చేస్తున్నారు, అలాగే రోప్ మీద జంపింగ్ అలాంటివి కూడా యాక్టివిటీస్ ఉన్నాయి. కొన్ని మేము పిల్లలు భయపడతారు కదా, అవి ఏం చేయలేదు. బట్ రోప్ మీదకి ఎక్కి ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి దిగేది అలాంటివి చేశారు అన్నమాట. పిల్లలు స్టార్టింగ్ కాబట్టి పిల్లలకి అది మాత్రం రోప్ ఎక్కేది దిగేది మాత్రం చాలా హైట్గా ఉండింది, కానీ ట్రై చేశారు పిల్లలు. 40 రూపీసో ఎంతో ఉన్నిందనమాట టికెట్. పాప భయపడింది, బట్ బాబు మాత్రం ఫటాఫట్ ఎక్కేశాడు. ఒక్కసారి ఎక్కంగానే వాడికి ఇంకా ధైర్యం వచ్చేసింది. నెక్స్ట్ టైం మాత్రం ఫాస్ట్గా ఎక్కారు. 40 రూపీస్కి 5 టైమ్స్ ఎక్కి దిగొచ్చు అని చెప్పారనమాట అక్కడ ఉన్న లేడీ. చూసుకొని నెక్స్ట్ పార్క్కు వేరే పక్కనే ఉన్న పార్క్కి వెళ్తుంటే ఆ గార్డెన్కి ఎంటర్ అవ్వంగానే ఒక స్వీట్ స్మెల్ అనమాట. ఎంత బాగుందో, మ్యాంగో పండితే ఎలా స్మెల్ వస్తుంది అలా వస్తుంది. ఏంటో మరి ఆ స్మెల్ బాగా ఉంది. ఇంకా తర్వాత పార్క్లోకి ఎంటర్ అవ్వగానే దూరం నుంచి చూడంగానే పిల్లలు పార్క్ అని ఇంకా వెళ్ళారు ఇంకా పరిగెట్టుకుంటూ. మావాడు ఇక్కడ విచిత్ర విన్యాసాలు చేస్తున్నాడు, సాహస విన్యాసాలు. ఇంకా చాలే వేరే దానికి కూడా వెళ్దాము అంతలక చూద్దామంటే పిల్లలు ఎంతసేపటికి రాలేదు, ఎంతసేపటికి అక్కడే ఆడుకుంటూ ఉన్నారనమాట. పిల్లలకి యాక్టివిటీస్ అవన్నీ ఉన్నాయి కదా. మా వారేమో అక్కడ పార్క్లో చూడు దగ్గరండి పిల్లలకి, అంటే ఒక వాకింగ్ ఏరియా లాగా ఉండింది, అందరూ వాక్ చేయడానికి డైలీ అక్కడికి వచ్చేలా ఉన్నారు. అక్కడ మాత్రం నెమలిలు దగ్గరగా రోడ్డు మీదకే వస్తున్నాయి, పక్కకే వస్తున్నాయి అన్నమాట. అక్కడ కూడా చిన్న క్లిప్ అది తీసుకున్నాను. ఇక్కడ మా పాపేమో మమ్మీ నేను ఇది స్టిక్ పట్టుకొని అటు నుంచి ఇటుకి పాస్ అవుతా చూడు అని అంటే నేను తీస్తున్నాను. ఎంతసేపటికి ఇంక అది కదలట్లేదనమాట, భయం వేసింది. ఆ రోప్ అది పట్టుకొని ఆ కడ్డీ పట్టుకొని వేలవడంగానే ఇంకా చెయ్యి ఊడిపోతుంది, మమ్మీ నాకు భయం వేస్తుందని చెప్పింది. ఇంకా అది అవ్వంగానే పక్కన ఇంకొక డెజర్ట్ గార్డెన్ అని పెట్టారు ఆ పోస్టర్ అయితే, అది కూడా తీసాను. క్లిప్ మిస్ అయింది పోస్టరు. తర్వాత ఇంకా దాంట్లోకి ఎంటర్ అయ్యి డెజర్ట్లో ఎలాంటి మొక్కలు అయితే ఉంటాయో మొత్తం అవన్నీ ఒకే చోట ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ చేయడము. అవి కూడా చూసేసి ఇంకా రిటర్న్ వచ్చేసాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇలా కొన్ని వీడియోస్ తీసాను. ఇంకా బాగా ఎండగా ఉంది కదా, ఐస్ క్రీమ్ తిందామంటే అందరం కలిసి ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చాక ఇంక ఇలా కిచెన్ ముందే క్లీన్ చేసి పెట్టి అన్ని గిన్నెలన్నీ తోమేసి వెళ్ళాను కదా. కిచెన్ అయితే నీట్గా ఉంది. కిచెన్ని చూడంగానే ప్రశాంతంగా అనిపించింది. ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు కిచెన్కైనా మెస్సీగా అనిపిస్తే మాత్రం అబ్బో ఎక్కడ లేని తలనొప్పి వస్తుంది కదా. ఇంకా ఫటాఫట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ అయితే లైట్ ఫుడ్ కదా, ఇంకా పిల్లలు తినేసి పడుకుంటారని ఇడ్లీ చేశాను. ఇంకా తినేసి పిల్లలు కూడా పడుకున్నారు. ఇదేనండి నా చిన్ని వ్లాగ్. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి రియల్లీ మామ్ లైఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.